అందరికీ నమస్తే. ఎప్పుడు రాజకీయ నాయకులు సవాళ్ళు విసురుకుంటూ ఉంటారు, కానీ ఆ సవాళ్ళు ఎవరు స్వీకరించరు. ఎవరో రాజకీయాల కోసం ఏదో ఆ పూటకు పేపర్లో స్టేట్మెంట్ కోసం లేకపోతే కార్యకర్తలను రెచ్చగొట్టనికినో దేనికో దానికి ఈ సవాళ్ళు నడుస్తుంటాయి. తొడగొట్టి సవాళ్ళు విసురుతారు. చూసుకుందామా నీ పాతాపం నా పాతాపం అనే సినిమా డైలాగ్ ఉంది కదా సమరసింహారెడ్డి, ఆ డైలాగులు అంతా పిలుస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు కరెక్ట్ టైం వచ్చింది. ఒక ఆయన సవాల్ విసిరిండు, చలో రా అని చెప్పి ఇంకో ఆయన సవాల్ స్వీకరించిండు. ఇప్పుడు పోతారా పోరా, కలుస్తారా కలవరా, ఈ సవాల్ చాలా ఇంపార్టెంట్. తెలంగాణ ప్రజల తరఫున ఇంపార్టెంట్, ఇది తెలంగాణ ప్రజలకు చాలా ఇంపార్టెంట్. ఒక ఆయన కేటీఆర్, ఒక ఆయన రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి సవాల్ విసిరిండు, కేటీఆర్ సవాల్ స్వీకరించిండు. ఇంకేమున్నది, అడ్డమేమన్నారు, కలిసి మాట్లాడవచ్చు కదా. ఆల్రెడీ ప్లేస్ కూడా చెప్పేసిండు కేటీఆర్. చలో ఈ అంశం మీద మాట్లాడదాం. ముందు 2 లక్షల సబ్స్క్రైబర్స్కు చాలా దగ్గరలో ఉన్నాం, ఒక చిన్న దూరంలో ఉన్నాం. చూసే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. 2 లక్షల ఒక మైలురాయిని దాటుతాం మనం. నిన్న ఎల్బీ స్టేడియంలో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ జరిగింది ఏంది, ఆ మీటింగు ఏంటంటే ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి, రాజ్యాంగం అమలు చేయాలి. ఆ మీటింగు దానికోసం పెట్టి ఆడ తొడగొట్టేసిండు రేవంత్ రెడ్డి గారు. ఏమో తొడగొట్టేసిండు, రైతులకు ఎవరేం చేసిండ్రో, రైతులను రాజు ఎవరు చేసిండ్రో, చలో ఎవరు వస్తాడో రండి, మోడీ వస్తాడా కేసీఆర్ వస్తాడా అని మాట్లాడండి. ఆ సవాళ్ళు ఒకసారి వినండి. విన్న తర్వాత కేటీఆర్ ఏం మాట్లాడు విందాం, తర్వాత మనం కూడా మాట్లాడదాం. ప్లీజ్ వాచ్. పాలనలో ఇందరమ్మ రాజ్యంలో మనం అమలు చేసిన మిత్రులారా, ఇవాళ ఎవరైనా సరే నేను సవాలు విసురుతున్నా, అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, గల్లీలో ఉండే కేడీ అయినా సరే, చర్చ పెడతాం. పార్లమెంటులోనా అసెంబ్లీలోనా రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు, రైతులకు అండగా నిలబడ్డది ఎవరో తేల్చుకుందాం. రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులు కదా. సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, రైతు రాజ్యం ఎవరు తీసుకొచ్చిండ్రో, రైతులకు ఎవరు బాగు చేసిండ్రో, చలో కమాన్ అన్నాడు. ఇద్దరికి ఏదైనా సవాలు విసిరేటప్పుడు మనం ఏడున్నామని చూసుకోవాలి. ముందు మనం ఏడు నిలబడి మాట్లాడుతున్నాం. మీరు పెట్టిన మీటింగ్ వేరు, మీరు విసిరిన సవాల్ వేరు. ఎప్పుడైనా సరే మనం చూస్తూ ఉంటాం కదా, ప్రతిపక్ష వాళ్ళు సవాల్ విసురుతూ ఉంటారు. దేనికోసం సవాల్ విసురుతారంటే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళను డిఫెన్స్లో పడేయాలని. కానీ ఇది రివర్స్, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళే రివర్సు సవాల్ విసిరిండ్రు. అవతల కేటీఆర్ సవాల్ స్వీకరించిండు. ఒకసారి కేటీఆర్ ఏం మాట్లాడిన వినండి, తర్వాత మళ్ళీ నెక్స్ట్ పోదాం. మేము రెడీ. నువ్వు అసెంబ్లీలో పెడతావా చర్చ, లేదా అంబేద్కర్ కాడ పెడతావా, కొండారెడ్డి పల్లెలో పెడతావా, చింతమడకలో పెడతావా, కొడంగల్లో పెడతావా, గజ్వేల్లో పెడతావా, ప్లేస్ నీ ఇష్టం, ఎక్కడంటే అక్కడికి వస్తాం. కానీ నువ్వు తప్పించుకపోయే బాబత్ మాకు తెలుసు. నువ్వు గ్యారంటీ ఏం చేస్తావు, ఈయనకి ఏంటంటే అలవాటు బురద చల్తాడు, అవతల పడతాడు, ఇట్లా చల్తాడు, ఏదో మాట అంటే డైలాగే నేను ఎక్కడన్నా అని మళ్ళీ అవుతాడు. ఆయననే చెప్పిండి, నిన్న కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా అన్నాడు. మరి నేను వస్తా అంటున్నా, నీకు దమ్ముంటే రా. కేటీఆర్ ఏం మాట్లాడినప్పుడు మీరు విన్నారు కదా. దానికన్నా ముందు ఇంకా చాలా వాయిస్ ఉంటుంది. చింతమడక పోయి మాట్లాడదామంటే రెడీ. చింతమడక అంటే కేసీఆర్ వాళ్ళ ఊరు. లేదు కొండారెడ్డిపల్లె పోయి మాట్లాడదామంటే దానికి రెడీ. కొండారెడ్డిపల్లె అంటే రేవంత్ రెడ్డి సొంతూరు. వాళ్ళు అట్లా కాదు అనుకుంటే సోమజిత ప్రెస్ క్లబ్ మనం రౌండ్ టేబుల్ సమావేశం పెడతాం కదా, అది అక్కడికి రండి, ఆడ మాట్లాడుకుందామని కేటీఆర్ కూడా సవాల్ స్వీకరించాడు. ఇది ప్రజాస్వామ్యంలో ఇట్లాంటివి చాలా తరచుగా జరుగుతుంటాయి. ఎప్పుడైనా సరే ఒక ఆయన సవాలు విసురుతాడు, ఎవరు పట్టించుకోరు. అవతలైన సవాలు విసురుతారు, వీళ్ళు పట్టించుకోరు. అంత అయిపోయిన తర్వాత దాని మీద చర్చ జరగలే కదా, మేము స్వీకరించలే కదా అని చెప్పేసి చేతులు ఎత్తేస్తారు. బట్ ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి సవాల్ విసిరిండు, కేటీఆర్ సవాల్ స్వీకరించిండు. ఇక ఇప్పుడు జరగాల్సింది చర్చనే. రైతులకు ఎవరు ఏం చేశారనే అంశం మీద చర్చ జరగాలి. ఇప్పుడు ఆ అంశం మీద జరగాలి. కేటీఆర్ లెక్కలతో సహా వస్తా అంటున్నాడు. ఆయన నా లెక్కలు నాకున్నాయి, మా గవర్నమెంట్లో ఏం చేసామో మేము తీసుకొని వస్తాం అని ఆయన చెప్పేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన కూడా లెక్కలు తీసుకొని పోవాలి. ఎప్పుడెప్పుడు రైతు భరోసా ఇచ్చిండు, ఎప్పుడెప్పుడు రుణమాఫీ చేసిండు, ఎప్పుడెప్పుడు ఏమైంది, అన్నీ ఏమైనాయి అంటే గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఉత్తమ మాటలకు పరిమితం కాకూడదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొద్దిసేపు రాజకీయాల కోసం ఏమైనా మాట్లాడితే మాట్లాడతారేమో. మీరు ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా చాలాసార్లు చాలా సవాల్ విసిరిన రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు కోడంగల్ 2018 ఎలక్షన్స్ ముందల నన్ను గనక మీరు ఓడగొడితే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను సవాలు చేసిండు రేవంత్ రెడ్డి గారు.
అనుకున్నట్టే జరిగింది అక్కడ. 2014లో 18లో 19 రెడ్డి గెలిచిండు, రేవంత్ రెడ్డి ఓడిపోయాడు. కానీ రాజకీయ సన్యాసం తీసుకోలేదు. తీసుకుంటే ఇలా ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు. అంటే ఇట్లా చాలాసార్లు సవాళ్ళు విసురుతూ ఉంటారు రేవంత్ రెడ్డి గారు. ప్రతిపక్షంలో చాలామంది విసురుతూ ఉంటారు, కానీ ఆ సవాళ్ళు నిలబడవు. ఆ సవాళ్ళ మీద నిలబడరు అసలు వాళ్ళు. ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. ఎందుకు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్కి వచ్చిన తర్వాత చాలా సవాళ్ళు విస్తున్నారు. మీకు తెలియదు ఏమున్నది? ఆగస్టు 15 రుణమాఫీ అందరికీ చేసి తీరుతాం, అదొక సవాల్. అది ప్రతిపక్షం వాళ్ళు హరీష్ రావు ఇచ్చిన సవాల్ అది. హరీష్ రావు ఎప్పుడు రుణమాఫీ చేస్తావు, రుణమాఫీ చేయకుండా ఎలక్షన్స్కి ఎట్లా పోతామని అడిగితే ఆగస్టు 15 ఒక డేట్ దానిపై పడ్డాడు రేవంత్ రెడ్డి. దానిపై పడేసిండు. హరీష్ రావు వేసిన సవాళ్ళు పోయి పడి ఆగస్టు 15 అని పెట్టుకొని ఎటు కాకుండా అయిపోయింది అది. తర్వాత మార్చి 15 రైతు భరోసా అదొక సవాల్. ఆయన వేసుకున్న సవాల్ అది. ఆయననే వేసుకున్న సవాల్. మార్చి 15 నాడు చేసేస్తామన్నాడు. మార్చి 31 నాడు చేసేస్తామన్నాడు. మార్చి 31 అయిపోయింది, ఏప్రిల్ 31, మే, జూన్ 30 కూడా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ జూలైలోకి వచ్చేసినాం. ఇప్పుడు రైతులకు ఎవరు ఏం చేసిండ్రు అనే అంశంలో సరే రైతులకు తెలిసి ఉండొచ్చు, జనాలకు తెలిసి ఉండొచ్చు, కానీ ఇది పబ్లిక్గా ఒక మీటింగ్ జరగాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది. ఎందుకు ఉందనిపిస్తుంది అంటే సవాల్ చేసిండు కదా, అంతమంది కార్యకర్తలు ఉన్నారు. కార్యకర్తల మధ్య రేవంత్ రెడ్డి గారు మాట్లాడినరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తే రేవంత్ రెడ్డి సవాలు పోతాడు, రేవంత్ రెడ్డి చేయకపోతే రేవంత్ రెడ్డి సవాలుకు పోడు. కేటీఆర్ సవాల్ స్వీకరించింది కాబట్టి ఒకవేళ వాళ్ళు చేసినామనుకుంటే ఉత్తగా స్వీకరించడం కాదు, ఆ వేదిక మీదకి సోమాజిక ప్రెస్ క్లబ్బా లేకపోతే వాళ్ళు ఏమైనా స్పేస్ చెప్తారా, రేవంత్ రెడ్డి స్పేస్ చెప్తాడా ఏమైనా? ఆయనకే ఇచ్చిండు ఆప్షన్స్ మొత్తం. చింతమడక అయినా సరే, అదైనా సరే, ఇదైనా సరే అని 3-4 ఆప్షన్స్ పెట్టిండు. ప్లస్ 72 hours టైం కూడా పెట్టిండు. 8వ తారీఖు నాడు పెట్టిండు, మంగళవారం 8వ తారీఖు నాడు. నిజానికి అదే రోజు మనం కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం. మనకు డిస్టర్బ్ అవుతుంది ఇలా లొల్లి సోమాజిక ప్రెస్ క్లబ్లోనే. ఎనీవే ఈ సవాలు ఎక్కడ దాకా పోతుంది, ఎట్లా పోతుందో తెలియదు. కానీ ఇప్పుడు ఎవరు డిఫెన్స్లో పడతారు, ఎవరు అఫెన్స్లో పడతారు అనేది తేలాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒకవేళ కేటీఆర్ వాళ్ళు ఏం చేయలేకపోయినాం, మనం రైతులకు అనవసరంగా ఆయన సవాళ్ళను స్వీకరించడం అనుకుంటే వాళ్ళు రారు. ఒకవేళ రేవంత్ రెడ్డి అనవసరంగా సవాల్ చేసినాం, వాళ్ళు స్వీకరించినరు, ఒకవేళ చర్చకు పోతే మనమే ఓడిపోతాం అనుకుంటే రేవంత్ రెడ్డి ఆ సవాల్కు రాడు. రేవంత్ రెడ్డి కాకుండా ఇంకెవరైనా పంపుతామనే ఆప్షన్ మనం వస్తుందా కూడా చూడాలి మనం. కాకపోతే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు సవాళ్ళను విసురొద్దు. అద్దాల మీడలో కూర్చొని అవతల మీద రాయి వేయొద్దు. మీరు 10 రాళ్ళు వేస్తారు, అవతల ఆయన ఒకటే రాయి వేస్తాడు, మీ అద్దాల మీద కూలిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? మీ అద్దాల మీదనే కూలిపోతుంది. కాబట్టి అద్దాల మీద అంటే మీరు గవర్నమెంట్లో ఉన్నారు, గవర్నమెంట్లో ఉన్నప్పుడు మీ మీదకి చాలా రాళ్ళు వస్తాయి. వచ్చినప్పుడు వాటిని క్యాచ్ పట్టుకోవాలి, వాటిని డ్యామేజ్ జరగకుండా చూసుకోవాలి, అంతవరకు మీ డ్యూటీ. కానీ మీరు ఉల్టా మీరే రాయి వేసిన అవతల మీద, మీరే ఒక 10 రాళ్ళు వేసిన అవతల మీద, అవతల ఆయన ఒకటే రాయి వేసిండు. ఇప్పుడు ఎవరి అద్దాలు పలుకుతాయి అనేది రేపు మంగళవారం నాడు తెలవాలి. ఇంకే పొద్దుగా లేస్తే రైతులకు మేము అది చేసినాం, ఇది చేసినాం, ప్రపంచంలో ఏమైనా రుణమాఫీ చేసినాం, రైతు భరోసా ఇచ్చినాం. పాపం రైతులు ఇన్ని అబద్ధాలు మాట్లాడతారని అడుగుతున్నారు వాళ్ళు. రైతు భరోసా ఎప్పుడు ఇచ్చినా వీళ్ళు ఎప్పుడు చక్కగా ఇచ్చిర్రు? వచ్చినాక మొత్తం 4 రైతు భరోసాలలో ఒక రైతు భరోసా మొత్తానికి ఎగ్గొట్టిర్రు, ఒకటి 3 ఎకరాల కాడ ఆపేసిర్రు. ఇప్పుడు ఇచ్చింది ఆడికాడికి కనీసం ఒక 70-75% ఇచ్చిర్రు. అంతకుముందు ఇచ్చింది అరకొరనే ఇచ్చిర్రు. ఎలక్షన్స్ ముందర రైతు భరోసా వీళ్ళే ఆపినరు. ఇప్పుడు కూడా జస్ట్ సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయనే రైతు భరోసా ఇచ్చినారు. ఇంత సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోతే ఇయ్యరు అని కూడా పెద్ద చర్చ నడుస్తుంది గ్రౌండ్లో. రుణమాఫీ 30%, 40% కూడా కాలేదు, ఇంకా చాలామంది రుణమాఫీ కాలేదు. మొన్న జూబెల్ కృష్ణారావు గారు కొల్లాపూర్లో పోయి రుణమాఫీ గురించి మాట్లాడితే మీ ఊరికి మేము 80%, 70% రుణమాఫీ చేసామని అడిగినట. వాళ్ళు గయ్యిన లేచినట్టు ఊరోళ్ళు లేచి మా ఊర్లో సగం కూడా కాలేదు సార్ అని చెప్పారట వాళ్ళు. ఆ వీడియో దొరకలేదు కానీ ఆ ఊళ్ళో మాట్లాడిరంట, పెండ్లవేల్ అనే గ్రామంలో. ఇట్లా చాలా వ్యవహారాలు ఉంటాయి. గ్రౌండ్కి పోతే అర్థమవుతుంది సీన్. మరి ఈ సవాల్ను స్వీకరించారు కదా, ఇప్పుడు సవాల్ మీద ప్రతిస్పందించాల్సింది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి కోర్టులో ఉంది. రేవంత్ రెడ్డి పోతారా? రేవంత్ రెడ్డి పోకుండా వాళ్ళు ఎవరైనా పంపిస్తారా చర్చించడానికే? వాళ్ళ దగ్గర ఏం లెక్కలు ఉన్నాయి? 500 రూపాయల బోనస్ ఎంతమందికి ఇచ్చారు, ఎంతమందికి ఇవ్వలేదు, లేకపోతే మిగతా అన్ని అంశాలు రైతులను రాజులు చేసిన అనమాట. రైతులకు ఎవరు బాగు చేసిన అనే అంశం మీద చర్చ. ఈ చర్చ ఖచ్చితంగా జరగాల్సిందే తెలంగాణ రైతాంగం కోసం. కనీసం ఈ చర్చ జరిగితే రైతులకు మరింత మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ సవాళ్ళ ఆయన తొడగొట్టిండ్రు, వీళ్ళు తొడగొట్టిండ్రు. ఇప్పుడు అందరు తొడలు కొట్టుకున్నారు కదా. ఇప్పుడు కరెక్ట్గా ఆయన అక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని తొడగొట్టుకోవడం కాదు, రేపు గ్రౌండ్ కావాలి, రేపు ఇద్దరు కలవాలి.
ఇద్దరు మాట్లాడుకోవాలి, ఒక దగ్గర కూర్చొని ఒక ప్రెస్ క్లబ్ లాంటిది పెడితే నేను రెడీగా ఉన్నా. సిగ్నల్ టీవీ నుంచి ఫ్రీ లైవ్, సిగ్నల్ టీవీ నుంచి టీ బిస్కెట్ కూడా ఇచ్చేస్తాం. టీ బిస్కెట్లు అన్నారు కేటీఆర్, ఎవరైనా పోతే మా జర్నలిస్టుల మిత్రులను అడిగి టీ బిస్కెట్ కూడా ఇప్పిస్తామన్నారు. నేను స్పాన్సర్ చేస్తాను సిగ్నల్ టీవీ నుంచి. ఛాయ్ బిస్కెట్లు మొత్తం మావే, లైవ్ మొత్తం మేమే ఫ్రీ లైవ్ పెడతాం, ఎవరు డబ్బులు పెట్టాలని అవసరం లేదు, అందరికి ఫ్రీ ఇచ్చేద్దాం. చూద్దాం ఏం జరుగుతుందో. తెలంగాణ రైతాంగం కోసం మీరు సవాలు స్వీకరించుకున్నారు కదా, నెక్స్ట్ ఏం జరుగుతుందో. నేనైతే మీకు స్పాన్సర్ చేయడానికి రెడీగా ఉన్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.